Hello guys, good morning. Welcome back to Tally Lucas YouTube channel. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమంటే టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో జర్నల్ రిజిస్టర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేయబోతాం. ఓకే, ఏమిటి సార్ వీటి వల్ల యూజెస్ అంటే మనకి ఇంత ముందుగా చెప్పుకున్న టూ ప్రాబ్లమ్స్ చూసుకుంటే పర్చేజ్ రిజిస్టర్ కావచ్చు, సేల్స్ రిజిస్టర్ కావచ్చు, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, యాజ్ యూజువల్ రిసిప్ట్ రిజిస్టర్ చూస్తే దానికిలాగే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మంత్ వైజ్ ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఓకే, వాటిని ఎలా మనం ఎంటర్ చూసుకోవాలి, డైరెక్ట్గా ఆ మంత్లోకి వెళ్తే ఆ మంత్లోనే ఎలా చూసుకోవచ్చు అనేది దీంట్లో మనం చూపబోతున్నాం. ఓకేనా? ఇక్కడ మనం లాస్ట్ ట్రేడ్స్ మనం ఆల్రెడీ కంపెనీ ఓపెన్ చేస్తున్నాము, ఆల్రెడీ కొన్ని ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాము. ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వాటిని ఎలా కౌంట్ చేయాలి అనేది చూస్తాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద ప్రాబ్లం. చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి, అకౌంట్స్ బుక్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జర్నల్ రిజిస్టర్, డెబిట్ నోట్ రిజిస్టర్, క్రెడిట్ నోట్ రిజిస్టర్ ఉన్నాయి. యాక్చువల్గా జర్నల్ అనేది ఎందుకు మనం ఇది చేస్తాము అంటే ఏదైనా అసెట్ మనం అంటే ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కార్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, వాటి మీద మనం ఏదైనా డిప్రిసియేషన్ చేసినప్పుడు ఇన్వెంటరీలో, ఓకే, ఇన్వెంటరీలో మెయింటైన్ చేసేటప్పుడు మనం చేసినట్లయితే అదే 5% కానీ 6% కానీ తీసినట్లయితే ఆ అసెట్స్ మీద ఆ ఎంట్రీస్ అనేది మనం జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేస్తాం. అదే మనము సర్వీస్లో చూసుకున్నట్లయితే సర్వీస్లో కూడా జర్నల్ ఎంట్రీస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సర్వీస్లో మనము పర్చేజ్ రిటర్న్ చేసినా, సేల్స్ రిటర్న్ చేసినా జర్నల్లోనే పోస్ట్ చేసేవాళ్ళం. డిప్రిసియేషన్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా ఆ మూడు మనం జర్నల్ ఎంట్రీస్లోనే పోస్ట్ చేస్తాం సర్వీస్లో మెయింటైన్ చేసేటప్పుడు. అదేవిధంగా ఇన్వెంటరీలో మెయింటైన్ చేసినప్పుడు ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి? పర్చేజ్ రిటర్న్ జరిగితే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి, అదేవిధంగా సేల్స్ రిటర్న్ జరిగితే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేయాలి. ఓకేనా? అది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో మనకు ఈ మూడిట్లో ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయని చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ను ఓపెన్ చేద్దాం. దీంట్లో ఓపెన్ చేస్తే మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా ఉన్నాయి. ఒక 1 ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్లో ఏ మంత్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది కూడా చూసుకోవచ్చు. ఇంతకు ముందులో ఇక్కడ అమౌంట్ అనేది చూపించదు, సో నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది కౌంటింగ్. లాస్ట్లో మనకి గ్రాండ్ టోటల్ 3 ఉన్నాయి. ఫస్ట్ ఏప్రిల్ మంత్లో ఎన్ని జరిగాయంటే ఒకటే జర్నల్ ఎంట్రీ జరిగింది, 10,000తో జరిగింది. సో ఏ దాని మీద తీసారంటే కంప్యూటర్ మీద తీయడం జరిగింది. ఓకే, దాన్ని ఓపెన్ కూడా చేయొచ్చండి. దాని యొక్క టోటల్ వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మే మంత్లో 2 ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి. అది వచ్చేసి 4,000 ఒకటి జరిగింది, 7,000 ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ రెండు కలిపితే టోటల్ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది 11,000. ఇది జనరల్ రిజిస్టర్ సంబంధించింది. అలా మంత్ వైజ్ మనం చూసుకోవచ్చు. తర్వాత డెబిట్ నోట్లో చూద్దాం. డెబిట్ నోట్ రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే దీంట్లో కూడా టోటల్ 3 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఫస్ట్ మంత్లో మనకి ఏప్రిల్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది చూద్దాం. సో రాజు ట్రేడర్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్ మీద మనము వాళ్ళకు డెబిట్ నోట్ చేయడం జరిగింది, అంటే పర్చేజ్ రిటర్న్ చేయడం జరిగింది. ఓకే, ఎంత వాల్యూ అని చూస్తే 6,22,800. సో టోటల్ వాల్యూ కూడా సేమ్ అదే చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మంత్ మే మంత్లో చూస్తే ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి. కృష్ణా ట్రేడర్స్ అని, శ్రీకన్య ట్రేడర్స్ అని. కృష్ణా ట్రేడర్స్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 9,54,840 జరిగింది. 4,54,669.24 అమౌంట్తో ట్రాన్సాక్షన్ జరిగింది. టోటల్ వాల్యూ చూసుకుంటే ఇక్కడ 14,08,909 రూపాయలతో ట్రాన్సాక్షన్ అనేది మనకి జరగడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది మనం డెబిట్ నోట్ రిజిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్రెడిట్ నోట్ రిజిస్టర్ చూద్దాం ఏం జరిగి ఉన్నాయో. ఇక్కడ ఏప్రిల్, మేలో చూసుకుంటే ఏప్రిల్లో 2 ట్రాన్సాక్షన్ జరిగి ఉన్నాయి. పల్లవి ట్రేడర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం, చూడండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్ శ్రీదివ్య ట్రేడర్స్. సో సేల్స్ రిటర్న్ చేయడం జరిగింది, అనమాట. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2,18,000 జరిగింది. సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 23,64,000 జరిగింది. టోటల్ వాల్యూ చూస్తే ఇక్కడ మనం 25,82,800 ట్రాన్సాక్షన్తో జరిగి ఉందన్నమాట టోటల్ వాల్యూ. సో ఈ విధంగా మనం మంత్ వైజ్ ఈజీగా చెక్ చేసుకోవాలి అంటే అది మనం
ఈజీగా మనము జనరల్ రిజిస్టర్ కావచ్చు, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ రిజిస్టర్ కావచ్చు. సో ఇవి ఇంతకుముందు టాలీ ఈఆర్పిఎన్లో చూస్తే ఎన్ని ట్రాన్సాక్షన్ ఉండేవి కాదు, ఓన్లీ సేల్స్ పర్చేజ్ మాత్రం ఉండేటివి. ఓకే, బట్ ఇప్పుడు ఈ కొత్త వర్షన్లో మనకి ప్రతి ఒక్క ఓచర్ గురించి ఇవ్వడం జరిగింది ఈజీగా. ఎందుకంటే మంత్ వైజ్ మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని డైలీ విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.